ఈ వీడియోలో మనం ఒక పేద బ్రాహ్మణునికి శివపార్వతుల దర్శనం, అలాగే శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వరుల స్వామి దర్శనం, సీతారాముల వారి దర్శనం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాము. అంతేకాకుండా సాక్షాత్తు ఆ శ్రీరాముడు తన ఇంటికి ఏ విధంగా వచ్చాడో కూడా తెలుసుకుందాము. ఈ వీడియోను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఒక అద్భుతమైన కథని మీరు ఈరోజు తెలుసుకుంటారు. జై శ్రీరామ్. శ్రీరామనవమిలోపు ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అదేవిధంగా ఆ రామయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ రామయ్య ఆశీస్సులతో పాటు హనుమయ్య ఆశీస్సులు కూడా మనం పొందవచ్చు. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే చాలామందికి మనం మంచి కథను తెలియజేసినట్లుగా అవుతాము. ఇది ఒక చాలా అద్భుతమైన కథ. అనగనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంపంటు. ఆయనకొక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంపట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినది. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీ ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమయ్యారు. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. అయ్యా, నేను కాశీ ధనం సంపాదించుకొనుటకు వెళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇత్తురా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేశాడు. ఆ యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చారు. అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికి బల, అతిబల అనే విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమున కేగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము గట్టి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీ వారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువునకు, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు తినవలెను. ఈ విధముగా 5 లక్ష్మీ వారములు పూజ చేయవలెను. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్టైశ్వర్యములతో, ఇష్ట సంపదలతో తూలతూగుతారు. అలాగున కొంతకాలమయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడా వెళదామనుకొని కొంచెము ధనము మూట కట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారుని, కుమార్తెలను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీ ప్రయాణమై వెళ్ళిపోయెను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెబుతాను
చెబుతాను విందువు గాని రామ్మా అని పిలిచెను. నాయనా, వంట వేళ ప్రొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది. ఇప్పుడు కథ వినను. మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువు గాని రావమ్మా అనెను. ఇప్పుడేమి కథ నాయనా, పడకవేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనెను. రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చినా ఐశ్వర్యములు అలాగానే వెళ్ళిపోగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయెను. పూర్వము నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవుచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవుచుండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినదట. సగము అంచు వారికి, సగము అంచు పొరుగు వారికి వెడలిపోయినదట. మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నదట. మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట వారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకొని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయెను. మాది అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథ చెబుతాను వింటావా అమ్మా అని అడిగెను. నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాట చేసుకొని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రము విననన్నది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకొని వెడలి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పెను. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు ప్రయాణమైనాడు. వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగం భట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకొని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను. అయ్యో అని నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను, నారాయణ భట్టును చూచి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగెను. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారము ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పెను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు? సరే, అలాగే చేయమని చెప్పి నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నిడుకొని వెళ్ళుచుండెను. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. నాకు పెండ్లి వద్దు, పేరెంటము అక్కరలేదు అని చెప్పెను. మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించెను. నారాయణ భట్టు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగెను. నాకు పెండ్లి వద్దు, పేరెంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూచి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువు గారున్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనెను. మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగగా పలానా పూల తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరినిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటా గురువు, బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపమంత భూమి లేదు, మీకిష్టమైతే చేయండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెండ్లి చేశాడు. వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి దారపోస్తాను, పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనుచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాము, మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు.
కథ అయిన తరువాత ఓ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయెను. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి దారపోయండని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమే లేచి 16 మంది బోయీలను పల్లెకిని పంపినారు. వారక్కడకు వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని పంపిరి. కావున రావలసిందనిరి. మేము రామదేవుని కథ చెప్పుకొనుచుంటిమి, మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయిరి. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము, ఆ ధనము, 4 ఎకరాల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనుచుండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేనిన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నే వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెడలెనట. నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొనుచుండిరి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండుబోసుకొని కాపలా కూర్చుండెనట. ఆ గొల్లవాడిని చూచి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగెను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను, మా వాళ్ళు వడ్లు ఎండిపోసి నన్ను కాపలా కూర్చోనమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని, నా వ్యవస్థ ఇలా ఉంది బాబు అని అనెనట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినేదవా అని అడిగెను. అలాగే వింటాను అని చెప్పమనెను. రామదేవుని కథ వ్రతానం విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించేనట. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవానివో ఏ దేవుడవో చెప్పమనెను. అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలెను. ప్రసాదము 5 ఉండులు చేసి రామదేవుని ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలనని వెడలిపోయెను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. ఆ రాజును చూచి, ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగెను. నాయనా, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకొనిరి, నా అవస్థ ఇలా ఉన్నది అని చెప్పెను. నేనొక కథ చెబుతాను, వింటావా అని అడిగెను. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావా అనెను. నారాయణ భట్టు రామదేవుని కథ చెప్పి వ్రత విధానమంతా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్య బిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావా, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజించుకుంటాము. నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారాలు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగెను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెండ్లి అయినది, నా భర్త దేశాంతరం వెడలినాడు, నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగుగా చూస్తాము అని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పెను. అప్పుడు నేను ఒక కథ చెబుతాను, వింటావా అనెను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెడలిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తామామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావా, మీరు ఏ దైవానివో, మిమ్ములను మేము పూజించుకుంటాము, చెప్పమని అడిగెను. ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగెను. మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపో అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగెను. తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక కోనేరున్నది, వెళ్ళమని చెప్పెను.
అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వానన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకొనుచున్నాడట. అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెడలిపోయెను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకొని ఇల్లు కానగా కంగారు పడి అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె చూచి ఇల్లు ఇదే, ఇలా రండి, ఇది మన ఇల్లు కాదు, నేను రానని పలుకగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకు అయినదో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను అడగగా నేను ఇల్లు ఇవ్వను అని చెప్పాను. అప్పుడు అతడు ఒక కోనేరైన చూపించమనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరున్నదని చెప్పి తిని. అతడు కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరేవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి యావు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం ఉండలు చేసి రామదేవునికి నైవేద్యము పెట్టి కథ చెప్పుకొనుచుండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదము నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిని. అతడు కొన్ని అక్షంతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దంటావా? నిర్భాగ్యురాల, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మాటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరును. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణునికి కనిపించెను. అప్పుడు బ్రాహ్మణుడా, ఏమండోయ్ మహానుభావా, మీరు మా ఇంటికి రావలసింది, నిన్ను పూజించుకుంటామనెను. మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెదుకుటకు వెలుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావా, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా ఇల్లు ఇవ్వనన్నారు. కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినదిగా. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజించుకుంటామనెను. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుని కదా మహత్యము. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పెను. రామదేవుని వెదుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో అష్ట సంపదలతో తూలతూచున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలంటంబడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయెను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషముతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువు గాని అని రమ్మనెను. నేను భోజనం మాత్రము చేయను, నేను రామదేవుని వెదుటకు వెలుచున్నాను, ఒక కోనేరు మాత్రము చూపించిన స్నానము చేస్తానన్నాడట. తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడట. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానము చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయెను. లోపలకు వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు వెండి పీటలు పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేయుదురు గాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రము చేయను, రామదేవుని వెదుటకు వెళ్చున్నాను అన్నాడట. నేను రామదేవుణ్ణి అని చెప్పెను. అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రముతో నంది వాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారి స్తోత్రము చేసెను. ఆ స్తోత్రం ఏమిటంటే ఈశ్వర స్తుతి. వందే శంభు ముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నాగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అని స్తోత్రము చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు.
అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలయునని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుగు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడై నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రము చేసెను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అని స్తోత్రము చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని ప్రత్యక్షమవ్వవలని కోరెను. శ్రీమద్దివ్యమనీంద్ర చిత్తానిలయం సీత మనోనాయకం వాల్మీకోద్భవాక్పాయోదిశశినం స్మేరాననం విస్మయం నిత్యం నీరద నీలకాయ కమలం నిర్వాణ సందాయకం శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమ, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగెను. అలాగే చేస్తా గాని భోజనమైన తరువాత నాతో వస్తారా అని అభయహస్తం ఇస్తేనే భోజనం చేస్తాను అనెను. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాళ్ళు వండి వెండి కంచాలు పైడి పీటలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీత మహాతల్లి భోజనం వడ్డించెను. అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసిందిగా కోరెను. అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెలుచున్నారు. అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూచెను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయెను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమీ ఇలాగున పడిపోయావు? నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగెను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. నీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంత వాడను, నా తప్పులు క్షమించి నాతో రావలసిందిగా రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు కూడా నేను నీ భుజాలపై నెక్కించుకొని తీసుకొని వెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించెను. మరి కొంత దూరము వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను. అచట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొనుచున్నారు. వారికి ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడట. కొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారం నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకొనుచున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయురారోగ్యాలునిచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూకు టుయ్యాలలో ఊగుచున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్నిలా మర్యాద చేయనక్కరలేదు. నేను రామదేవుని తీసుకొని వచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలెను. మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పెను. అప్పుడు ఆమె సంతోషముతో అలాగే వస్తాననెను. నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామము పొలిమేరకొచ్చేసరికి గ్రామములోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంపట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషముతో, అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను.
మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు అన్నీ కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదము 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదనని చెప్పాను. వారు సంతోషము. ఇక ఇంటికి వచ్చి 4 మూలలు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు గట్టి 4 మూలలు వెదగగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారముగా సిద్ధపరిచారు. నీవు రామదేవుని తీసుకొని రమ్మని కుమారునికి కబురు పంపెను. ఇప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధుల ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలనని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అనెను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకుని దయయుంచి తమరు కూర్చుండవలసిందిగా వినయంగా ప్రార్థించెను. ఆ మాట రామదేవునకు జాలి కలిగి ఆ పీఠం మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సపరివార సహేతముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందామనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంబంటు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగగా నాగంబంటు గారు పచ్చని పందిరీలు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసెను. నారాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగం భట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి 5 లక్ష్మీ వారములో 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యము పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యములతో సుఖంగా నుండిరి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ నోమును నోచుకుంటారో వారు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అంతేకాకుండా ఆ సీతారాముల అనుగ్రహం ఎల్లప్పుడూ వారిపైన ఉంటుంది. వారు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇంతే అండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సీతారాం, జై హనుమాన్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.